నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశుల వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో మీరు ఏదైతే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, అది మేనిఫెస్టేషన్ అయినా, టారో కార్డ్స్ కోసమైనా, స్విచ్ వర్డ్ కోసమైనా, ఏదైనా స్పెషల్ రిచువల్స్ గురించి అయినా సరే, ఏదైనా సరే, బ్రెత్ వర్క్స్ అయినా సరే, ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే కూడా దాని గురించి కామెంట్ చేయండి. కొత్తగా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే. అలాగే క్వాలిటీ ఆఫ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, మంచి క్వాలిటీ జెన్యూన్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ యాక్సెసరీస్ కానివ్వండి, మాల, పెండెంట్స్, బ్రేస్లెట్స్, ఇలా ఏది కావాలనుకున్నా, అలాగే జెమ్ స్టోన్స్లో కూడా పెండెంట్స్కి కానివ్వండి, రింగ్స్కి కానివ్వండి, ఇలా ఎవరికైనా మీకు బడ్జెట్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా ప్రతి స్టోన్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ప్రతిదీ కూడా సర్టిఫై చేసిన తర్వాతే మీ వరకు పంపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన మంచి గైడెన్స్తో పాటుగా దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఎలా చేయాలి, స్పెషల్ డేస్లో మీరు ఎలాంటి రిచువల్స్ చేసుకోవచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఇలాంటి గైడెన్స్తో పాటుగా ఆ స్టోన్ మీకు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఎలాంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, బ్రెత్ వర్క్స్, స్విచ్ వర్డ్స్, ఎఫర్మేషన్స్, ఇలా ముద్రలు కానివ్వండి, ఏదైనా సరే ఎలా పాటించాలో డీటెయిల్గా మీకు వాట్సాప్లో, కాల్లో కూడా మంచి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ బ్రెత్ వర్క్స్ కానివ్వండి, ముద్రలు కానివ్వండి, స్పెషల్ రిచువల్స్ కానివ్వండి, ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్న కాల్స్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. అలాగే జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వర్తిస్తాయి. కన్యా రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యా రాశికి సంబంధించి ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడం, స్టేబుల్గా ఉండడం, పీస్ఫుల్గా ఉండడం ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మనసంతా కూడా కొంచెం ప్రశాంతంగా లేకపోవడం, ప్రతిదీ మీకు అనుకూలంగా జరగట్లేదు అని బాధపడడం, ప్రతి ఒక్కరూ మీకు ఏంటో యాంటీగా మారిపోతున్నారు, నేను మంచి చేసినా చెడుగానే మారుతుంది అనే బాధ మిమ్మల్ని వెంటాడడం, ఎందుకు నాకే జరుగుతుంది అనే విషయాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ మీరు ఎంత జరిగినా సరే మీరు ఒక మాట అనకుండా ఉండడం, ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో మన కర్మ, మనం మంచి చెప్పినా కానీ కొంతమందికి అది వేరేలాగా అర్థమవుతుంది. కాబట్టి మనం సిచ్యువేషన్కి అనుకూలంగా ఉండటం, మనకి మంచి జరిగేలాగా మన అనుకూలంగా దాన్ని మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే కొన్నిసార్లు జరిగిపోయిన విషయాల గురించి కొంతమంది కావాలనుకుని మీతో గొడవ పడే అవకాశం ఉంది. అంటే జరిగిపోయిన విషయాలు కొంతమంది తవ్వుతూ ఉంటారు. అలాగే మీరు కూడా ఏదైనా మీకు బాధ అనిపించినప్పుడు జరిగిపోయిన విషయాల్ని మళ్ళీ ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడడం, దాని గురించి గొడవ పడడం, డిస్కషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ విషయం కాదు. కాబట్టి మీరు ఏదైనా సరే మీకేది ఇంపార్టెంటో, మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారో ఆ విషయాల మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. అలాగే కొంతమంది ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పనిగట్టుకుని మీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి, మీరు ఏదైనా చిన్న తప్పు చేస్తే కూడా అదేదో పెద్ద చేయకూడని నేరం కింద ప్రతి ఒక్కరికి మీ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం, మిమ్మల్ని దిగజార్చాలి, నెగిటివ్ చేయాలి, డౌన్ చేయాలి, మీ నేమ్ ఫేమ్ పాడు చేయాలని పనిగట్టుకుని కొంతమంది చూస్తూ ఉంటారు. మీరు పడలేని వాళ్ళు, మీరంటే ఇష్టం లేని వాళ్ళు కొన్ని విషయాలు, గతంలో జరిగిన విషయాలు దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని కిందకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు, మిమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి అలాంటి విషయాలు. అలాగే మీకున్న ఎడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గించుకుంటే మంచిది. దాని మీద కూడా మేబీ మీకున్న డ్రింకింగ్ హ్యాబిట్, స్మోకింగ్ హ్యాబిట్, మీ గురించి ఏదైనా ఇంకొన్ని విషయాలు వాళ్ళకి తెలిస్తే దాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని ఇంకా బాధ పెట్టే సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా మీ లైఫ్లో జరగకుండా ఉండాలి అని అంటే షైన్ కానివ్వండి, టుగెదర్ చేంజ్ కానివ్వండి, ఈ 2 వర్డ్స్ షైన్, టుగెదర్, చేంజ్, SHINE, అలాగే టుగెదర్ చేంజ్, ఈ స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీలైనంత ఎక్కువసేపు మీరు చాంటింగ్ చేసినట్లయితే కనుక ఏ సిచ్యువేషన్ అయినా సరే అది మీ లైఫ్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఇకపోతే మీరు ఏదన్నా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తుంటే కనుక మీ పార్ట్నర్స్తో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని చెప్పచ్చు. మీకు జరగకుండా కొన్ని ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం ఉంది. అలాగే మీ మీద కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమంది ఇంట్లో రెనోవేషన్ కానివ్వండి,
హౌస్ వర్క్స్ కానివ్వండి, హౌస్ చేంజ్, హౌస్ షిఫ్టింగ్, లేకపోతే ఎవరైనా కొత్త ఫ్లాట్ తీసుకుంటే దానికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్స్ కానివ్వండి, ఇంటీరియర్ స్టైలింగ్ కానివ్వండి, డిజైనింగ్ కానివ్వండి, ఇలాంటి విషయాల్లో చాలా బిజీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశికి సంబంధించిన విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టైంలో బాగా మంచి లాభాలని చూస్తారు. మీ బిజినెస్‌కి సంబంధించి మీరు చేసే ప్రమోషన్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఇంకా కొత్త మీరు ఇచ్చే ఆఫర్స్ కావచ్చు, జనాన్ని బాగా అట్రాక్ట్ చేస్తే మీకొచ్చే ఆర్డర్స్ కానివ్వండి, జనాకర్షణ, ధనాకర్షణ కానివ్వండి, ఈ 15 డేస్ టైంలో బాగా పెంచుకోగలుగుతారు. యాజ్ ఎ విమెన్గా మీ బిజినెస్లో ఎలాంటి సక్సెస్ని అయితే చూడాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ 15 డేస్ టైంలో మీకు లక్ష్మీదేవి అంతే ఇదిగా మీకు ఆకర్షణ అనేది పెంచే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే చాలామంది ఈ రాశికి సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళ రహస్యాలు తెలుసుకోవడం, అలాగే కొన్ని రహస్య విద్యలు, మంత్ర విద్యలు నేర్చుకోవాలనుకోవడం. ఈ సృష్టికి సంబంధించి ఏదో ఒక రహస్యం అనేది ఉంది, మనం స్పిరిచువల్ ట్రావెల్ చేయాలి, కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి అని చెప్పేసి మీ జర్నీ అంతా కూడా ఒక రహస్యాన్ని ఛేదించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు. ఓవరాల్గా చూస్తే బాగానే ఉంది. జాబ్ పరంగా చూసుకుంటే కనుక ప్రమోషన్స్కి, శాలరీ ఇంక్రిమెంట్స్కి, ఆన్సైట్ ఆపర్చునిటీస్కి, అలాగే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, కెరియర్ చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ప్రమోషన్స్కి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. జాబ్ చేసే వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.